అరే అప్పటికప్పుడే ఎండ కొడుతుంది అటెంక మళ్ళీ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఏందో ఏమో ఏం సమజే పాడెత్తలేదు. గా ముచ్చట పక్కన పెట్టి ముందుగా ఇయాల్ట వార్తల హెడ్లైన్స్ ఏదో చూసేయండి. పని చేసుకుంటా మరి చదువు చెప్తాంది ఒక అమ్మ. మీ ఆలోచనకు మేము ఎన్ని చెప్పినా తక్కువే కదమ్మా. మొగుల మీదనే నడుస్తాయంట ఈ కార్లు. మార్కెట్ లో కూడా తెస్తారంట అమెరికాలో తయారు చేసిన వాళ్ళు. మన తాన మంచిగానే ఉన్నాయి గమ్మత్ రెస్టారెంట్లు. తిననికి కూడా వస్తున్నారు చాలా మంది జనాలు. చంద్రబాబు సార్ అరెస్ట్ మీద బాలయ్య గరం. జగన్ కి మంచిగానే బుద్ధి చెప్తారంట ఆంధ్ర జనం. మస్తు డిమాండ్ ఉన్నాయంట మట్టి గణేష్ విగ్రహాలు. ఎట్లయినా కొనడానంటున్నారు భక్తులు. 9 ఏండ్లన్నా 2 లక్షల కోట్లు మందమ్మకం. వారెవ్వాని గమ్మత్తుగా అంటున్నారు చూసిన జనం. ఇక ఏది ఏమైనా ఇలా మొద్దుగాల గీ వార్త చెప్పుకోవాలి. అటెంక తతిమ ముచ్చట్లేదో అరుసుకోవాలి. ఈ వీడియో చూసిన సంధి నాకు మస్తు బాధ అవుతుంది. ఒకప్పుడు మా అవ్వయ్య కూడా మమ్మలను చదివిపియనికి మస్తు తిప్పలు పడ్డారు. అవ్వయ్యకు ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకున్నా ఎట్లయినా చదివిపియాలని మస్తు తండ్లాడతారు. ఇక అస్సలు ముచ్చట ఎంతో చెప్తాం. మీరైతే ఈ వీడియో చూసేయండి. ఇప్పుడు పిల్లలకు మొదటి గురువు ఎవ్వాలంటే ఎవరైనా ఏం చెప్తారు? మనల్ని కన్నా మన తల్లే మొదగల గురువు. అయితే ఇప్పుడు గా ముచ్చడి చెప్పనీకి అస్సలు కారణం ఇగో ఈ వీడియో. ఇక్కడ కనబడుతున్న వీడియో ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది. ఒక దిక్కు బతుకు తెరువు కోసం అని తోపుడు బండి మీద పూలు అమ్ముకుంటా, ఇంకో దిక్కు పిల్లలకు చదువు నేర్పిస్తుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లందరూ మస్తు కుషవుడే కాకుండా పిల్లలను తీర్చిదిద్దే మొదటి గురువు అమ్మ అని చెప్పి చాలా మంది వీడియో కింద రాస్తున్నారు. చూసినారుల్లా అవ్వయ్యకు ఎన్ని బాధలున్నా రూపాయి చేతులు లేకున్నా ఎట్లయినా చదివిపోయాలని మస్తు తండ్లాడతారు. గట్లనే గీతల్లి కూడా ఒక దిక్కు తోపుడు బండి మీద పూలమ్ముకుంటే, ఇంకో దిక్కు ఒక చిన్న పొలగాన్ని ఆడిపించుకుంటా, ఇంకో పొలగానికి చదువు చెప్పుకుంటా మస్తు కష్టపడుతుంది. ఈ అమ్మ ఆలోచనకు గట్లనే అమ్మ చేసే కష్టాన్ని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. చూసిండ్రు కదా, మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నది. నేనిప్పుడు చెప్పబోయే ముచ్చట చూస్తే మస్తు పరేషాన్ అవుతారు. హగో ముచ్చటేం చెప్పలేదు, వార్తేందో చూపెట్టలేదు, కానీ వార్త చూసినాక మస్తు పరేషాన్ అవుతానమని చెప్తున్నారని పరేషాన్ కాకుండ్రి. మొత్తం వార్త చూసినాక మీకే సమజ్ అవుతుంది. ఇక్కడ ఇంకో ముచ్చట ఉంది. గదేందంటే ఇప్పుడు కార్లను ఎక్కడ నడిపిస్తారు? హగో ఇదేం సవాలు అని ఆలోచన చేయకుండా అస్సలు ముచ్చటేందో చూసేయండి. రైట్. ఇక అసలు ముచ్చట ఏంటంటే ఇక మనకి రోడ్డు మీద నడిచే కార్లను చూసినాం, కానీ ఇక గాలిలో నడిచే కార్లను ఇవ్వాలని చూసిలా ఎవరు చూసిలా ఏమో తెలియదు. కానీ చిన్నప్పటి నుంచి మనం ఒకటి అనుకునేది, అరే ఈ మొగుల మీద గాలి పంకలు పోతాయి, హెలికాప్టర్లు పోతాయి, గట్లనే రోడ్డు మీద నడిచే కార్లు కూడా పోతే ఎంత మంచిగా ఉంటుంది, అసలు కారు ఎగురితే ఎంత మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఆలోచన చేసిలా లేదా? అగో గట్లనే మీరు ఆలోచన చేసినట్టే అనుకున్నట్టే అగో పక్క పోంటున్న దేశంలాగా అమెరికాలో ఒక పెద్ద సారు అలేక సార్ అనేటోడు ఇక ఈ గాలి ఎగిరే కార్లను తయారు చేసాడు. తయారు చేసుడే కాదు, రేపు వచ్చే వారంలో మార్కెట్లో కూడా కార్లను తీసుకొస్తారట. కాకపోతే కారు మొగుల మీదకి పోదాట. ఇప్పుడే జరగా నేల మీద ఇట్లా కూసబెడతారట. దాన్ని వచ్చేపేటోళ్ళంతా చూసిపోవాలట. ఇక ఈ కారు ఇలువ వచ్చేసి మొత్తం 2.5 కోట్ల పడుతుందట. ఇక నేల మీద పోతేనేమో 160 కిలోమీటర్లు, ఇక మొగుల మీద అయితేమో 120 కిలోమీటర్లు పోతుందట. అట్లనే మళ్ళీ ఇది ల్యాండింగ్ కూడా ఎట్లయితుంది ఏం కథ అని చెప్పేసి సోచాయిస్తున్నారులే. ఇక గాలి పంక ఏమో ముందర టైర్ లాడిన తర్వాత వెనక పోయింటి వెనక టైర్ లాని చక్కగా కొద్ది దూరం పోయినాక ఆగిపోతుంది. కానీ ఈ కారు అట్లా కాదన్నట్టు, చక్కగా హెలికాప్టర్ ల్యాండ్ అయినట్టే చక్కగా వస్తుంది. కథం గిర్రాలు చాలా అయిపోతే తర్వాత ఏమంటే రోడ్డు పండి చక్కగా ముందర పోయి పార్కింగ్ చేసుకున్నాడు అన్నట్టు. అరే వా మంచిగా ఉన్నది కదా ఈ కారు. అయ్యవ్వా ఇప్పుడే గీసొంటి అవుతానే అంటే రేపు ఇక రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఉండదు కావచ్చు, మొత్తం మొగుల మీద ట్రాఫిక్ అయిపోతుంది. చూడాలి రేపు ఇంకేమైతే అని చెప్పేసి చాలా మంది పబ్లిక్ అంటారు. ఇలా మీకోసం ఒక 2
మంచి వార్తలు పట్టుకొచ్చిన. అయితే ఇక్కడ మీరు చెవులేసుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే ఈ 2 వార్తలు మీరు ఒక్కపారే వినాలే. అగో అట్లెట్లయితదని సోచాయిస్తున్నారా? వార్త చూసే మీరే గట్లంటే వార్త గురించి వివరించేటోళ్ళం మాకెట్లుండాలి. కానీ మా అన్న చెప్తాడంట ఈయన పారి. అవో గిదేంద్రో మొగుల మీద తిరగాల్సిన విమానం పక్క గిట్ల రోడ్ ఎంబటిగా లారీ మీద కూర్చొని సప్పుడు చేయకుండా పోతుంది ఏందని పరిశాన్ కాకుండా ముందుగాల మీ లెక్కలే ఈ వీడియో చూసినాక మొత్తం పరిశాన్ అయినాం. కానీ తర్వాత ఐటంగా ముచ్చట తెలిసినాక ఓహో గిట్లనా అని అప్పుడు సమాజ్ అయింది. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒక కర్నూలు దగ్గర జాతీయ రహదారి పైన గిట్ల ఈ విమానం గడబడేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ చాలా మంది మస్తు పరిశాన్ అయిపోయారు. ఇక కర్నూలు జిల్లా హైవే రోడ్డు మీద పోతాంటే గట్లకి లారీ మీద పెద్ద విమానం కనబడేసరికి అక్కడ ఉన్న స్థానిక ప్రజలు గట్లనే గడిపోయే ప్రయాణికులు మస్తు పరిశానయ్యలు. ఒర్రి యొక్క గిదేంద్రో మొగుల మీద ఉండాల్సిన విమానం లారీ మీద ఉన్నదని చెప్పేసి చాలా మంది షాకింగ్ లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంది ఏం కథ అని ఈ అన్న చెప్పిండు, మీరు కూడా పారిన ఉంటారు. ఇంట్లో అందరు మామూలుగా అంటే అందరు పెడుతున్నారు చేస్తున్నారు. అందరితో కొంచెం పోటీతత్వంగా నిలబడాలంటే కొంచెం కొత్తదనంగా ఉండాలి. కాబట్టి కొత్తదనంగా ఆలోచన చేసి ఈ విధంగా అయితే మన కర్నూలు సిటీలో అయితే మనం కూడా చేస్తే బాగుంటుంది. అదేగాక విమానాలని ఒక పైన పోతున్న ఈ మధ్య కాలంలో చాలా మంది ఎక్కుతున్నారు. కానీ ఒకప్పుడు కూడా చూసుకుంటే కూడా పైన ఏదో చూస్తూ ఆనందపడిన వాళ్ళే. కానీ ఈరోజు ఇక్కడ మనం పెట్టి ఇక్కడ దాంట్లో భోజనం చేసి చేస్తున్నామంటే అది ఒక కొత్త ఫీలింగ్, కొత్త ఆనందంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఆనందాన్ని కర్నూలు ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఇక్కడ దాకా తేవడం జరిగింది. ఇదంతా మొత్తం ఓపెన్ అయ్యేసరికి ఇంకా 2 నెలలు అవుతుంది. ఎంత ఇంటీరియర్ అంతా మొత్తం ఇదలా సెట్టింగ్ అంతా చేసుకునేసరికి 2 నెలలు పట్టవచ్చు. ఢిల్లీలో కొన్నాం దాన్ని. ఢిల్లీ నుంచి ఇది నిమ్రాన్ అని రాజస్థాన్లో ఉండింది. అక్కడ నుంచి ట్రావెల్ చేసి రైట్ అవన్నట్టు అసలు ముచ్చరా. ఇక ఈ నడుమ ఎట్లయినా పబ్లిక్ ఎమ్మటే రెస్టారెంట్లకు రావాలంటే ఏదో ఒకటి చాలా గమ్మతే చేయాలి. ఇక అందుకోసం అని చెప్పేసి రెస్టారెంట్లో లైట్లు పెడితే బొమ్మలు పెడితే అవి పెడితే ఇవి పెడితే పబ్లిక్ రారని చెప్పేసి ఆలోచన చేసిండో ఏమో కానీ ఇక అన్న చక్కగా ఢిల్లీలో ఉన్న 320కి చెందిన ఒక విమానాన్ని కొనుక్కొచ్చేసి ఒకట్ల లారీ నుంచి కర్నూలు తీసుకొస్తాడు. ఇక ఇప్పుడు గిట్లా రెస్టారెంట్ ఫైన్ చేస్తారు అన్నట్టు. అంటే ఇక అట్లా గది పెట్టంగానే చాలా మంది పబ్లిక్ వస్తారు. అగో గిదేంద్రో విమానంలో రెస్టారెంట్ ఉన్నా అని చెప్పేసి అన్న ఆలోచన చేసిండట. ఆలోచన మంచిగా ఉన్నది కదా. రైట్ ఇక చూద్దామని ఏ పాట వస్తారో పబ్లిక్ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు వీడియోలా. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో కర్నూలు మొత్తం చెక్కలు కొడుతుంది. రైట్ గా చూసినారు కదా. అగో విమానం రెస్టారెంట్ ఏవో గట్లుంటే ఇక్కడ చూడరు ఇవాళ కొత్త ఓపెన్ చేసిళ్ళు. ఇదే మన నక్లేస్ రోడ్డు కాడ ఏదో ఒకటి ఓపెనింగ్ చేస్తూనే ఉంటారు కదా పబ్లిక్ చూడనీకి తిరగనీకి. ఆగా అన్ని తీర్లు ఉన్నాయి కానీ తిననీకి ఏం లేదని చెప్పేసి ఇక నక్లేస్ రోడ్డు దగ్గర రైల్ రెస్టారెంట్ అనేది ఒకటి మంచిగా తయారు చేసి ఇక గంటల అచ్చం రైలు ఎట్లా సీట్లు ఉంటాయో గట్ల సీట్ల లెక్క పెట్టి ఇక హోటల్ ఎట్లయితే తినాలో గట్లనే తినాలన్నట్టు. మరి తిండంటే మరి 1-2 కాదు, బిర్యానీ అన్ని తీర్ల దొరుకుతాయి అన్నట్టు. అవు ఇక రెస్టారెంట్ లో కూర్చునే ఫీల్ వేరు ఉంటది, మళ్ళీ రైల్వే స్టేషన్ లో కూర్చున్నది ఇగో ఏ మాట కామాట చెప్పుకోవాలి. రెస్టారెంట్ లో కూర్చొని తినే తిండి వేరుంటది, మళ్ళీ రైల్వే స్టేషన్ లో మళ్ళీ అన్న రైల్లో కూర్చొని తినే తిండి చాలా గమ్మత్తుకుంటాయని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. గట్లనే ఇప్పుడు పబ్లిక్ కూడా ఇగో తిండి తింటే మాత్రం జర గమ్మతైనా తినాలని చెప్పేసి ఇగో గిసంటి ఆలోచనలు చేస్తారట. ఇక వాళ్ళ ఆలోచనలు తగ్గట్టే తయారు చేసేటోళ్ళు కూడా చాలా గమ్మతే తయారు చేస్తున్నారు. ఏదేమైనా ఇలా మొత్తానికి మన తారకి తిండి తినడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపాయాలు చేస్తారు. ఇక పబ్లిక్ కూడా అరే ఇగో గిట్లా తినాలని చెప్పేసి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి తినిపోతారు, సంబరపడతారు. మొత్తానికి ఇప్పుడు ఇగో 2 వీడియోలు మన తాన మస్తు చక్కర్లు కొడతానే పోండి వైరల్ అయ్యి. ఇప్పుడు రాజకీయ ముచ్చట ఏందో చూద్దాం. రాజకీయ ముచ్చట అనగానే మీకు ఒక్కటే ముచ్చట యాదికి రావాలి. ఏంది ఇప్పుడు గా వార్తనే కదా ట్రెండింగ్లు ఉన్నది. ఎక్కడ చూసినా గదే వార్త. దాని మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. మరి గా వార్తల ఇయాటి ముచ్చట్లేదో చూసొద్దాం. గట్లనే దాని వెనుక అస్సలు ముచ్చట ఏందో వివరంగా అరుచుకుందాం పాండ్రి. మన తాననే అనుకున్నాం గాని గా పక్క రాష్ట్రంలో కూడా రాజకీయాలు మంచి వేడి మీదనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. హౌ మన తాన నడిచినట్టే పోలీసుల అరెస్టులు అక్కడ కూడా అయితే అన్నాయి. కానీ ఇక్కడ పోలీసులు ఎమ్మెల్యేను, ఎంపీలను, కార్యకర్తలను అరెస్టు చేస్తే పక్క రాష్ట్రం పోలీసులు అట్లా చేయకుండా సాక్కగా అక్కడున్న పెద్ద సార్నే ఉన్న ఫలంగా అరెస్టు చేసిండ్రు. అవు చంద్రబాబు సార్ను పోలీసులు అరెస్టు చేసిండ్రు. ఈ ముచ్చట మనందరికి ఎరికే. అయితే ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు సారును అరెస్టు చేసేసరికి అక్కడున్న పెద్ద పెద్ద లీడర్ల
చూసేలా అందరూ మస్తు గరమయ్యిండ్రు. అయితే అందరు గరం అవడం ఎత్తైతే ఇగో బాలయ్య సార్ అవుడు ఇంకో ఎత్తు. సారు మాటలైతే ఇనుండ్రి. అయితే ఇంకా ఆయనతో ముచ్చటేందో మనం మాట్లాడుకుందాం. కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే చట్టాలను కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఒక బ్రాండ్. మేము మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటే ఆయన గురించి. ఇవాళ ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అంటే చూసి ఓర్వలేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలల్లో జైల్లో ఉన్నాను, కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువకులు. అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి, అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి, లేకపోతే కేంద్ర విద్యాలయం కానివ్వండి, అటు మహిళా ఐఐటి మన మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి, మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి, బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి, ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వపరికెళ్తే 2000 రైట్ అదన్నట్టు అసలు ముచ్చట. చంద్రబాబు మీద అక్రమంగా కేసు పెట్టిండ్రని నందమూరి బాలకృష్ణ సారు మస్తు మండిపడ్డాడు. హరే కేసులు సృష్టించి మరి ఆయనను జైలుకు పంపిండ్రని గట్టిగా గరమైండు. చంద్రబాబు అభివృద్ధికి బ్రాండ్ అని ప్రపంచం చెప్పుకుంటుందని, అందుకే సీఎం జగన్ కక్ష పెట్టుకునే చంద్రబాబుపై కేసు పెట్టిండ్రంట. అంతేకాదుల్లో అవినీతి జరిగిందని లేనిపోని ఆరోపణలు కూడా చేసిండ్రని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బాలయ్య సారు మీడియా మీటింగ్ పెట్టి మరీ చెప్పిండు. అయితే అక్కడ అసలు ముచ్చట ఏందంటే వచ్చే ఎన్నికలల్లా వైసీపీ గెలవదనే భయంతోనే చంద్రబాబు పైన కేసు పెట్టిండ్రని ఉన్న ముచ్చట ఉన్నట్టుగా చెప్పిండ్రు. ఇక ఆఖరికి ఎన్ని కేసులు పెట్టినా భయపడేదే లేదని, గట్లనే చంద్రబాబు కడిగిన ముత్యం లెక్క బయటకొస్తాడని బాలయ్య సారు చెప్పుకుంటూ వచ్చిండ్రు. మొత్తానికి ఇక్కడ సమజైన ముచ్చట ఏందంటే ఇటు మన తానైనా అటు పక్క రాష్ట్రంలో అయినా పోలీసులు లెక్క కాకుండా అధికారంలో ఉన్న లీడర్లు చెప్పిందే పనిగా పెట్టుకున్నారు. మరి చెప్పంగానే చేసుడు కాకుండా గది మంచా చెడ తప్పు చేసిండ్రా లేదా అన్ని ఆధారాలు ఉన్నాయా లేవా అని ఓపారి ఆలోచన చేస్తే మంచిగుంటదని అంటున్నారు మొత్తం ముచ్చటిన్న పబ్లిక్. ఇక ఇంకొన్ని రోజులల్లా గణేష్ పండుగ అంటే మా గల్లీ పొరగాలకు మస్తు సంబరం. గల్లీ పొరగాలకేంది అందరికీ సంబరమే. వినాయక చవితి పండుగ ఇక దగ్గరికి వచ్చినట్టే కదా. విగ్రహాలు తయారు చేసుడు అటెంక వాటికి తీరొక్క రంగులద్ది మంచిగా పండుగ తయారు చేస్తున్నారు. మరి 7 మట్టి విగ్రహాల కలర్ గణేషుల్లా ఇంకింత ముచ్చట మా అన్న చెప్తాడు. ఓ పరిందాం పాండ్రి. మన తాన గణేశుని పండుగ అంటే పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. తెలంగాణలో బతుకమ్మ పండుగ, ఐటంక బోనాల జాతర, ఇప్పుడు గణేశుని పండుగ మన తెలంగాణలో మస్తు నడుస్తాయి. ఇక వాళ్ళ పండుగ అంటే చిన్న పండుగ కూడా కాదు, పెద్ద ఎత్తున ఓ జాతర అవుతుందనే చెప్పుకోవచ్చు. ఇక ఎప్పటి లెక్కనే మన తాన ఇంకో నెల తర్వాత గణేశుని పండుగ సురువు కాబోతున్నాయని చెప్పొచ్చు.
ఇక పండుగ అంటే విగ్రహాలు. ఇప్పుడు మన గణేశుని విగ్రహాలు కూడా ఎక్కువ శాతం మట్టి విగ్రహాలే తయారు చేస్తున్నారంట. అంటే పోయినాడు కానీ ఇప్పుడు మట్టి గణేశుని విగ్రహాలు ఎక్కువనే కనబడతాయని అన్నట్టు. ఇక ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే ఇప్పుడు రంగుల విగ్రహాలు అనగానే మన వాళ్ళు మంచిగా ఉంటది, చూడడానికి మొద్దు ఉంటది, మన గల్లీలో ఉన్న పొరగాలు చూస్తే ఇంకా మంచిగా ఉంటదని ఆలోచన చేసి మంచిగా ఉంటున్నారు. కానీ తర్వాత అయ్యే కాలుష్యం గురించి వాళ్ళని ఆలోచన చేస్తలేరని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఇక మంచో చూడో మట్టి వినాయకుని తయారు చేసుకొని మంచిగా పండుగ చేస్తే ఇటు నీళ్లు ఖరాబు కావు, అటు గాలి ఖరాబు కాదు, మొత్తానికి కాలుష్యం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. గట్లనే గణేష్ దేవుని ఇంత ఖుషి చేసిన వాళ్ళం అవుతాం అని చెప్పేసి అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. అరే గీ వార్త మళ్ళా పెట్టిండా మా డైరెక్టర్ సారు. హగో మళ్ళా గదే వార్త అనగానే అయిపోయిన ముచ్చట్నే మళ్ళా చెప్తున్నామని ఆలోచన చేయకుండ్రి. గీ వార్త మేము ఒక్క 3 నెలల కింద చెప్పినాం, ఇప్పుడు మళ్ళా చెప్తున్నాం. ఎందుకంటారా, అప్పుడు మేము చెప్పింది ఒక్క ఏడాదిలో 600 కోట్లు, ఇప్పుడు 9 ఏళ్లలో 2 లక్షల కోట్లు. మీకు ఇట్లా ముచ్చట సమస్య కాదు కానీ మా అన్న చెప్తాడు ఈనుండ్రి. ఈ తాగుడు తగలయ్యా, ఏం తాగుడో ఏందో పోండ్రి. కానీ ఈ మధ్య కాలంలో గీ మందు అమ్మకాలు మాత్రం మస్తు ఎక్కువైపోతున్నాయి. గీ సర్కారు కూడా మందు తాగొద్దు, ఒంటికి మంచిది కాదని మస్తు చెప్తారు కానీ అమ్ముడు మాత్రం ఆపరు. ఎందుకు ఆపుతారు? వచ్చే లాభం మొత్తం మందుతోనేనాయే, ఇంకెందుకు ఆపుతారు? అయితే మందు అమ్మకాలలో తెలంగాణదే ఒక్కటో ర్యాంక్ అంట. అవునులా, తెలంగాణలో మందు అమ్మకాలలో మస్తు జోరుందంట పోండ్రి. గీ ముచ్చట మనం 3 నెలల కిందనే మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ఇంకో ముచ్చట మాట్లాడుకుందాం. ఇక గదేందంటే మే నెల అంటేనే పెండ్లిల సీజన్ ఆయే. మరి మందు సుక్క లేకుంటే మనోళ్ళు పెండ్లిలు కావాయే, అంతే కదా నుల్లో. ఇంకో అసలైన గమ్మతు ముచ్చట ఏంటంటే ఇక ఎండాకాలం అని మొన్నటిదాకా మందు బాబులు సల్లగుంటాయని బీర్లే తాగుతుండ్రో ఏం పాడో గాని ఇప్పుడుగా బీర్లకు మస్తు డిమాండ్ ఉందని చెప్తుండ్రు మందు అమ్మే పెద్ద సార్లు. అయితే మరి ఈ 30 రోజులలోనే 7.44 కోట్ల బీర్లు తాగిండ్రంట మన తెలంగాణ ప్రజలు. అయితే నిజంగానే పెండ్లిల వల్ల ఎండాకాలం కావడం వల్ల ఇంత డిమాండ్ ఉంది కావచ్చని కొంతమంది అంటున్నారు. ఇక ఇంకొంతమంది ఏమో వానాకాలం అయితే ఏంది, ఎండాకాలం అయితే ఏంది, పెండ్లిల సీజన్ అయితే మాకేంది అని మనోళ్ళు మస్తు తాగుతున్నారని ఇంకొంతమంది చెప్తున్నారు. మనోళ్ళ గురించి ఎంత చెప్పుకున్నా ఎట్లా చెప్పుకున్నా చాలా తక్కువనే చెప్పుకోవచ్చు. ఎందుకంటారు, అరే మొన్న మందు మీద వచ్చిన మొత్తం ఆదాయం ఎంత అని లెక్కేసి చూస్తే దిమ్మ తిరిగే నంబర్ కనబడ్డది. ఎంత పైకి వచ్చిందని అనుకుంటారు? అచ్చరాల 9 ఏళ్లల్లా 2 లక్షల కోట్లు మందు అమ్మకమైందంట. హౌ గీ ముచ్చట కూడా ఆబ్కారీ పెద్ద సార్లే చెప్పిండ్రు. అరే మొన్నటిదాకా మన తాన శ్రావణ మాసమే నడిచింది, మరి గింతల్నే మనోళ్ళు గంతమంది ఎట్లా గుంజిల్లని పరేషాన్ అవుతున్నారులే. మొన్న బెల్ట్ షాపులు పెట్టడానికి సర్కారు దరఖాస్తులు పెట్టుకోమని చెప్తే మనోళ్ళు మస్తుగా బెల్ట్ షాపులు పెట్టుకొని మస్తు ఎగబడ్డారు. ఇప్పుడు రోజు రోజుకు ఇటు మందు అమ్మేటోళ్ళు ఎక్కువైతున్నారు, గట్లనే అటు కొనేటోళ్ళు కూడా ఎక్కువనే అవుతున్నారు. ఏం చేస్తాం ఇక, అంతా సర్కారు మహిమ, గట్లనే మన బంధుబాబుల ప్రేమ. ఇప్పుడే గిట్లున్నదంటే ఎలక్షన్ల టైం దగ్గర పడ్డాక ఈ మందు జోరు ఇంకింత ఎక్కువ నడుస్తుందేమో అని అంటున్నారు ముచ్చటిన్న పబ్లిక్. పోయిన నెలలో 60 కోట్లు వస్తే ఇంకా వచ్చే 2 నెలల్లో 100 కోట్లు దాటేటట్టే ఉన్నదని అంటున్నారు ఇంకొంతమంది. చూడాలేగా ఈ మందు జోరు ఇంకా ఎంత ముందుకు పోతుందో ఏమో. ఇక టైం అయిపోయింది. ఈ ఆటి వార్తలు అయితే గివే. రేపటి వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండుండ్రి మన అమ్మ న్యూస్. నమస్తే.